మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్లో మేజర్ చేంజెస్ ఈ వారం ఆగస్టు మాసం మొదటి వారం ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మేజర్ చేంజ్ మనకి కన్యా రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచే ఇక్కడ మెయిన్గా శుక్రుడు నీచ రాశి అని కన్యా రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. 3వ తారీఖున కరెక్ట్గా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమవారం చూస్తే కనుక కుజుడు మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఆయన మాసం అంతా కూడా మిథున రాశిలోనే గోచారంలో ఉంటారు. అలాగే 6వ తారీఖున గురువారం బుధుడు మిథున నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేజర్గా శుక్ర కుజ బుధుల యొక్క ట్రాన్సిట్లో మార్పు మనం గమనించవచ్చు. సో అలాగే ప్లానెటరీ ట్రాన్సిట్ మనం చూస్తే మిథునంలో బుధ కుజులు, అలాగే రవిలో ఇక్కడ కర్కాటకంలో రవి గురులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని వక్ర సంచారంలో ఉంటా ఉన్నారు. సో ఈ విధమైన ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే మీనం, మేషం, వృషభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి మనం చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ఇక్కడ తృతీయంలో శని, అలాగే షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, ఇంకా భాగ్యంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ మేజర్గా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఎప్పుడైతే తృతీయాధిపతి చంద్రుని యొక్క సంచారం ఇక్కడ తృతీయ స్థానం జనరల్గా యోగిస్తూ ఉంది కాబట్టి ఆది, సోమ, మంగళవారాలు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది చంద్రబలం. సో ఇక్కడ తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అదే రాశిలో ఏలినాడు శని తర్వాత తృతీయ స్థానంలో శని రిట్రగ్రేషన్లో ఉంటాం ముఖ్యంగా. సో సాటర్న్ రిట్రగ్రేషన్. సో కాబట్టి ఇక్కడ మీకు సడన్గా మీ యొక్క ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే ఏంటంటే వాతావరణ మార్పులని కాదు, సో మీ యొక్క డైలీ రొటీన్లో మీరు వెళ్ళే వే అనేది మారే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఆ వేకి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టే ఆస్కారాలు ఉంటాయి. ఈ విధంగా సో ఒక్కసారిగా చేంజెస్ రావటం వల్ల మనకి ఫస్ట్ ఆ దారి అర్థమైతే కానీ మనకి 2-3 సార్లు ఎలా అయితే కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతూ ముందుకు వెళ్తామో అలాంటి పరిస్థితులు కొంచెం ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభంలో కనిపిస్తూ ఉంది. అలాగే అదే రాశ్యాధిపతి గురుడు కూడా సప్తమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. సప్తమంలో గురుడు జనరల్గా మంచిగానే యోగిస్తారు. సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం కూడా తప్పకుండా మకర రాశి వాళ్ళకి సంబంధించి అక్కడే రవి ఉన్నాడు, అక్కడే బుధుడు కూడా ఉంటున్నారు 6వ తారీఖు నుంచి. సో ఇక్కడ రవి యొక్క సంచారం కూడా అక్కడ ఉండటం కొంతవరకు ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. గురు మౌఢమి ఉండటం వల్ల వ్యాపారానికి, మ్యారిటల్ లైఫ్కి సమ్ ఫోర్స్ఫుల్ సిచ్యువేషన్, బాస్ యొక్క ప్రెషర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే బుధ గురువారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం మెయిన్గా ఓకే. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. అయితే 3, 4, 5 తారీఖుల్లో మకర రాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే కనుక బుధుడు ఉండగా శత్రుక్షేత్రంలో కుజుడు అడుగు పెడుతున్నాడు. కాబట్టి వాహనాలు నడిపే విషయంలోనూ, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ విషయంలోనూ, గృహోపకరణాలకు సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి చేసే సేల్స్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో అలాగే ఇక్కడ వారాంతానికి శుక్ర శనివారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు ఉన్నారు. సో అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నీచ స్థితిలో ఉన్నారు. సో ఎప్పుడైతే యాక్చువల్గా మకర రాశికి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, చాలా బ్యాక్ బోన్ ప్లానెట్ శుక్రుడు. అలాంటి శుక్రుడు జనరల్గా 9th ఉండడం చాలా మంచిది.
కానీ ఇక్కడ కొంత శుక్రుడి యొక్క నీచిరాశి అవటం వల్ల బెనిఫిట్స్ అనేది కొంచెం మధ్యస్థంగానే ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇందు యోగకారకుడు నిజంగా 9th హౌస్లో ఉంటే ప్రొఫెషన్ పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, సంతాన పరంగా ఏంటి, చాలా విషయాల్లో వీళ్ళకి ఫేవర్ కలగాలి. కానీ నీచిరాశి అవటం వల్ల కొంతవరకు నామకే వాస్తేగా కొన్ని సందర్భాల్లో సరే కానీ ఈ మాత్రాన్ని దొరికింది కానీ సరిపెట్టుకోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఇలా మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మేజర్గా ఈ వారం జనరల్గా రవి యొక్క సప్తమ స్థాన సంచారం కొంచెం ఎఫెక్ట్గా ఉంది. కాబట్టి రవి యొక్క సప్తమ సంచారానికి సంబంధించిన ఉగ్రశాంతి మంత్రం, రవిని ఉగ్రశాంతి మంత్రం చదువుకోవడం మంచిది. అష్టమ కేతువుకి తప్పకుండా కేజింప ఉలవలు రంగురంగుల వస్త్రం దానం చేయటం కానీ, జంట నాగులు ఉన్న చోట మంగళ శనివారాలు పాలాభిషేకం చేసుకోవడం కానీ మకర రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.